ఇది అవసరం లేదు కదా పైన. పర్లేదు, స్టైల్గా ఉండు, బాగుంది. స్టార్ట్ చేయండి. పుట్టినప్పుడు ఫోన్ వచ్చింది నాకు, ఎప్పుడు మార్నింగ్ 4 o'clock 3కి. సో వైజాగ్ నుంచి కన్నవెళ్ళి 2.5 hours వచ్చాను. 7:30 వచ్చాము. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో నేను వచ్చేటప్పటికి మీ పూజారి గారు ఏమంటారు అది శాంతులు తగిలి అలాగా, మీ పూజారి గారు ఒక బండరాయింటి వార్త చెప్పారనమాట. మా అమ్మాయిని చూడొద్దు అన్నారు. 11 days చూడొద్దు అన్నారు పాపం. సో చాలా అప్సెట్ అయ్యారు. అప్పుడు 11 days వెయిట్ చేసి ఓ పెద్ద పూజ చేయించి ఆ పూజారికి ఏంటంటారు అది సమర్పించుకొని దాని తర్వాత నూనెలో చూశాను ఫస్ట్ టైం. సో నేనైతే ఆపరేషన్ థియేటర్లోనే చూశాను. సో ఆపరేషన్ ఫస్ట్ టైం నా కూతురు మొహం చూసినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ. ఎంత అంటే సో ఒక ఎమోషనల్ ఫీలింగ్ అన్నమాట. నా కూతురు పుట్టింది, ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు పాప కావాలి అనుకున్నాం. సో ఆ ఫస్ట్ టైం నేను చూడడం అనేది, సో మయూక ఈజ్ లైక్ తన ఐస్ ఓపెన్ చేసి ఒక స్మైలీ ఫేస్తో చూడడం, సో నాకు అది చాలా బెస్ట్ మెమరీ అన్నమాట. సో నేను ఎప్పుడూ తనకు అదే చెప్తాను, నవ్వుతూ ఉండాలి నువ్వు అని. సో మై బెస్ట్ మెమరీస్ లైక్ నేను చూడడం, సో నాకు చాలా హ్యాపీ అన్నమాట. తర్వాత అల్లరి ఏమీ అంత అల్లరి చేయలేదు, కానీ మయూక పుట్టినప్పుడు మీరు ఇక్కడ లింగంపట్టిలోనే ఉన్నారు కదా, నేను కాకినాడలో ఉన్నాను. మీరు లేట్గా వచ్చారు, నేను అక్కడ ఊళ్ళో ఉండిపోయాను. అలాగే వెళ్ళిపోయావు, నేను ఇక్కడి నుంచి తణుకు వచ్చాను. అవును. అని అప్పుడు పాప పుట్టింది అనగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నా మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే, మనకు ఎలాగా ఇద్దరు లేరు,
ఇద్దరు అబ్బాయిలే కదా. సో మన ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, వచ్చింది. 2వ తారీఖున మా అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పాప పుట్టిందని చెప్పారు. తర్వాత ఎత్తుకుందామని దగ్గరికి వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్ అరుణ ఉన్నారు. తను నేను ఎత్తుకుంటాను దేవి అని తీసుకుని ఎత్తుకున్నారు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఆ టైంలో నేను కొన్ని పాటలు కూడా పాడేసుకున్నాను. గల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది అన్న పాట దగ్గర నుంచి ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, అలాంటి ఎన్నో మెలోడీ సాంగ్స్ ఒక్కసారి నా మనసు నిండా నిండిపోయినాయి. తర్వాత ఫోన్లు అవి చేసి కొంచెం ఎదిగిన తర్వాత ఫోన్లు చేసినప్పుడు అవి బాగానే మాట్లాడేదాన్ని. కాకపోతే పార్కులు అవి తీసుకెళ్ళినప్పుడు తను ఆడుకునే ఆటలు అవి చూసి చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఒక రోజున పార్కు తీసుకెళ్ళినప్పుడు ముసలమ్మలాగా కర్ర పట్టుకుని నడుస్తూ వంగుని అంటూ నడుస్తుంటే తను ముసలమ్మలాగా చెయ్యి ఊపుతా ఉంటే బాగా నవ్వుకునేవాళ్ళం. కనీసం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా వెనక తిరిగి చూసేవారు. దాన్ని బట్టి అయితే చాలా సంతోషపడ్డాను నేనైతే మటుకి. చంటమ్మ అప్పుడే 10 ఏళ్ళు నిండి 11వ సంవత్సరానికి ఓణీలు పెట్టించుకునే వయసుకు వచ్చేసిందంటే కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో మనకు తెలియకుండానే. మీకు అంటే చాలా ఇష్టం అని తెలుసుకుని ఎంత ఇష్టమో నాకు తెలియదు. నాకు చాలా ఇష్టం అది. ఆడి ఇంటికి వచ్చేటప్పుడు దిష్టి తగిలిందని దిష్టి తీస్తూ ఉండేదాన్ని. ఇలాగే ఇంకా సూపర్గా ఆడాలని ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని. నాకు అందరు పిల్లలు ఆడుకుంటుంటే మా మనవరాలు కూడా అలా ఆడుకోవాలని చాలా సంతోషపడేదాన్ని. తాతగారిని అయితే సిగరెట్ కాల్చుకోండి, సిగరెట్ కాలుస్తే అమ్మమ్మతో చెప్పేస్తాను అనేదాన్ని. ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మతో చెప్పుకో అనేవారు. నేను చెప్పేస్తాను తాతయ్య అని ఇంటికి వచ్చి చెప్పేసిది. నా దగ్గర కరోనా టైంలో నా దగ్గర ఎక్కువ కాలం ఉండే అవకాశం అది మాత్రం మంచి అనుభవం నాకు. ఆడుతూ పాటు ప్రతిరోజుని ఎంజాయ్ చేశాను. ప్రతిరోజుని ప్రతి క్షణాన్ని తనకి స్నానం చేయించడం దగ్గర నుంచి, అన్నం పెట్టడం దగ్గర నుంచి, లాలించడం, మురిపించడం, కొంచెం కోపం చూపించడం, తను అలిగి పక్కకి వెళ్ళిపోతే బతిమాలి ఆడించి తీసుకురావడం, ఇంత ఫాస్ట్గా జీవితంలో గడిచిపోయిందా. మళ్ళీ ఒకసారి తనతో వెనక్కి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది నాకు. ఫోన్ చేసినప్పుడల్లా అమ్మమ్మ నాకు చికెన్ ఆవకాయ కావాలి, రొయ్యల ఆవకాయ కావాలి అంటే అడుగుతూ ఉండేది. నేను ఎప్పుడన్నా పంపుతూ ఉండేదాన్ని. అది తిని చాలా బాగుంది అమ్మమ్మ అని చెప్తా ఉండేది. నేను ఎప్పుడు మయూఖ అని పిలవడం చాలా తక్కువ. నా ఇంటి సిరులు అనే పిలుచుకుంటాను. ఇప్పటికీ సిరులు అనే పిలుస్తాను. నా ఇంటి మహాలక్ష్మి. ఆ అబ్బాయి కోడలో కూడా తను నేర్చుకుంటానన్న ఆటకి అంత ప్రోత్సాహంగా నిలబడి కష్టమైన వాళ్ళు కూడా చేయడం అన్నది ఐ అప్రిషియేట్ దెమ్. సో ఆ విషయంలో కొంచెం తీసుకురావడం, తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా తనకి కష్టమైనా కూడా మా కోడలు భరిస్తున్నందుకు ఒక తల్లిగా నేను తన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను గర్వపడుతున్నాను. బ్యాడ్మింటన్ ఆడినప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందం అనిపించింది. నేను ఆ రోజంతా చాలా సంతోషంగా ఉన్నాను. అదే రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేశాను 108 సార్లు, ఇంకా బాగా ఆడాలని. మంచి కోడలు మా ఇంటికి వచ్చింది. ఆ మంచి కోడల వల్ల నాకు మంచి మనవరాలు ఇచ్చింది. సో ఐ లవ్ హెర్, లవ్ ఎవర్.
రావాలి. తను ఏం చేసినా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అనమాట. నాకంటే కూడా మీరు బాగా మీరు బాగా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. సో తన్ని తీసుకుని చిన్నప్పుడే ఆల్మోస్ట్ 4-5 months అన్నప్పుడు అనుకుంటా, బైక్ మీద 6 months అప్పుడే బైక్ మీద ఎక్కించుకుని వైజాగ్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో బీచ్ రోడ్లో మార్నింగ్ ఒక రౌండ్ వేయాలి ఇద్దరం. అంత చిన్నప్పుడే నీట్గా కూర్చుని రౌండ్ అది వేయించుకునేది. తర్వాత యానిమల్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. హౌస్ అంటే ఇంకా డాగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. ఆ వయసులోనే మళ్ళీ బీచ్ రోడ్లో గుర్రం ఎక్కి కూర్చునేది. 1 year వరకు వైజాగ్లో ఉన్నాం. సరే ఒకసారి హోంవర్క్ చేయట్లేదు అనమాట. సో అయితే నేను బేసికల్గా నేనే అన్నాను హోంవర్క్ చేయట్లేదు అంటే. సో మా అమ్మాయి నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది అంది, అంతే, దట్స్ ఇట్. డైరీ నోట్ రాశారన్నమాట. సో మా అమ్మాయి ఈ రోజు నుంచి హోంవర్క్ చేయదు, ఏం చేయించుకోవాలన్నా స్కూల్లోనే చేయించుకోండి అని. ఎంతవరకు అయితే అంత హోంవర్క్ స్కూల్లో చేయించుకోండి అని వాళ్ళ టీచర్తో మాట్లాడాం. వాళ్ళు మీరు ఎలా అంటున్నారు సార్, వేరే వాళ్ళు ఏమో కర్సివ్ రావట్లేదు అది రావట్లేదు అని మాట్లాడుతున్నారంటే, అయితే మీ స్కూల్ మాకు వద్దని చెప్పి మధ్యలో మానిపించేసాం. సో నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్తే సార్ మేడం సార్ ఇలా రాశారు సో అంటే, సో సార్ ఏం చెప్తే అది ఫాలో అయిపోండి అన్నాను. సో వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకేమైనా ఇవ్వలే. హార్డ్లీ 3 months వెళ్ళినట్టుంది మా అమ్మాయి స్కూల్కి, అన్ని డేస్ కౌంట్ చేసుకోండి. సో దెన్ చాలా ఫాస్ట్గానే అడ్జస్ట్ అవుతుంది ఎవరితో అయినా. అంటే ఎవరితోని వీళ్ళని దూరంగా పెట్టాలని అలాంటి ఆలోచన ఉండదు. చాలా ఇంక్లూజివ్, అందరినీ కలుపుకుని వెళ్తుంది, ఎవరితోనైనా ఆడేస్తుంది. ఇంకా మా నాన్నగారికి అయితే మహా పిచ్చి అనమాట మయూక్ అంటే. అది నీకంట కోళ్ళకంట కొడుకులకంట నాకు మనరాలి. బాయ్కి అత్తయ్యకి, సో మమ్మీ డాడీకి, సో అందరికీ. సో మయూక ఈజ్ లైక్ ఏంజల్ అన్నమాట. సో ఏం చెప్తుంది. సో మయూక లైక్స్ బ్యాడ్మింటన్. సో తనంతట తనే పిక్ చేసుకుంది బ్యాడ్మింటన్ కూడా. సో చిన్నప్పుడు ఇంట్లో బెలూన్స్ ఆడేది.
మా అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ పాపం చిన్నపిల్లప్పుడు బాగా ఎత్తుకుని అది ఇది ఆడించేది. ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్ళినా తోకలా వచ్చేస్తున్నాడు అని చెప్పి కొంచెం కష్టపడిపోతుంది ఈ తోకని ఎలా వదిలించుకోవాలని. ఆడు మాత్రం వదలట్లేదు. బట్ మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే ఒకళ్ళ మీద చేయడానికి వెళ్ళినా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిసినా 2 రోజులు వచ్చి అడ్డం పడిపోయేంత మళ్ళీ ప్రేమ ఉంటుంది. కానీ అలాగే కొట్టేసుకుంటారు, అలాగే ఒకరికొకరు ప్రేమగా ఉంటారు. వెరీ హ్యాపీ విత్ లైఫ్. థ్యాంక్ యూ టు గాడ్. అండ్ అంతా హ్యాపీగా మా ఆవిడ కోరిక ప్రకారం ఇది మా అమ్మాయి పుట్టిన వెంటనే మొదలెట్టింది అనమాట. పుట్టక ముందు మొదలెట్టావు, అమ్మాయి పుడితే అని అట్లీస్ట్ పుట్టాక గ్యారంటీగా మాట్లాడావు కదా ఈ ఫంక్షన్ చేయాలని. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10 years ప్రాజెక్ట్ అనుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ మా ఆవిడ ప్లాన్. డ్రెస్సులు కానీ ఏది కానీ. మయూక కూడా ఈ ఫంక్షన్ వరకు నువ్వేం చెప్తే వింటాను అంటే తనకి అంత ఇంట్రెస్ట్ ఈ ట్రెడిషనల్ డ్రెస్లు అవి అంత కొంచెం కంఫర్ట్ కాదు, కానీ అమ్మ కోసం నాన్నకి ప్రేమతో లాగా అమ్మకి ప్రేమతో అని ఈ ఎపిసోడ్ డెడికేట్ చేసింది అనమాట మా ఆవిడకి. సో వెరీ హ్యాపీ విత్ హర్. ఇంకొంచెం హ్యాపీనెస్ తనకి యాడ్ చేయాలి మేము లైఫ్లో. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ.